అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కాకినాడ జిల్లాలో టీడీపీ నేతల వేధింపులు తట్టుకోలేక వైసీపీ నేత ఒక 10వ వార్డు మెంబరు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి సాక్షి టీవీలో ప్రమోట్ చేస్తూ ఉన్నారు, వీడియోని పబ్లిష్ చేస్తూ ఉన్నారు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే దీన్ని కావాలని పాలిటిక్స్ చేస్తున్నారని నాకు అనిపిస్తాను తప్పితే దీంట్లో నిజం ఉందని అయితే నేను అనుకోవట్లేదు. ఒకవేళ నిజంగా వేధింపులు ఒకవేళ ఉంటే వేధించడం తప్పు, 100% తప్పు. రాజకీయాన్ని రాజకీయంలాగానే చూడాలా. కొద్ది వరకు గెలిచిన ఆనందం ఉండొచ్చు, ఓడిపోయిన బాధ ఉండొచ్చు, అది కొద్ది కాలం మాత్రమే, ఒక వారం 10 రోజుల్లో సెటరేట్ అయిపోద్ది అంతా. కానీ అయినా వాళ్ళు వేధించాలంటే డెఫినెట్గా టీడీపీ చేసిన తప్పు. ఒకవేళ వేధించినా చనిపోవడం ఇతది 100% తప్పు. ఒకసారి చూడండి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఏం మాట్లాడతారు. ఎవరికి జరగకూడదండి, ఏ తల్లి ఇలా నాకులాగా బాధపడకూడదండి. మాత్రం నాతో చెప్పి బాధపడడం బయటకు వెళ్ళబ్బాయి వస్తుంది, ఏం చేస్తారో తెలుస్తలేదు. నేను వైజాగ్ వెళ్ళిపోమని చెప్పానండి, ఇక్కడ వద్దు. వీళ్ళ బాధ చూస్తే బాధగానే ఉంది, కానీ దీన్ని అనవసరంగా రాజకీయం చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. ఇది పెద్ద ఇంటికి వెళ్ళిపోరు అన్నారు. అతను ఫ్రీగా మాట అన్నా కూడా అతనికి టైం లేదు. అసలు అల్లట్టుకుని కూర్చుండేవాడు, కాసేపు బాధపడేవాడు. ఇంకా తప్పకపోతే ఎప్పుడని చెప్పేవాడు అండి. అంతే, అంతే మించి నాకు పెద్దగా ఏం చెప్పేవాడు కదా. ఎవరై ఉంటారు దీనికి కారణం? ఎవరో ఫోన్లో ఏదో పెడుతున్నారంటే ఫోన్లోనే బెదిరించున్నారు. కాబట్టి తారసవటం అయితే మాత్రం లేదండి. ఎక్కడ కుర్రోని బయటకు వెళ్ళలేదు, నెలల నుంచి బయటకు వెళ్ళలేదు, ఇంట్లోనే బంది. ఫోన్లోనే పెడితే చనిపోతారా? ఫోన్లో 100 మంది 100 రకాలుగా పెడతారు. ఏం మమ్మల్ని చేయలేదా, మమ్మల్ని ట్రోల్ చేయలేదా, మా ఇంట్లో వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేయలేదా, నా ఫోటోలు చేయలేదా, ఎన్ని చేయలేదు. ఆడోళ్ళవి కూడా జనసేన పార్టీకి సంబంధించిన పాపం పెళ్ళిగాని అమ్మాయిల మీద కూడా బోల్డ్ అని ఇది చేసిళ్ళు గతంలో వైసీపీ వాళ్ళు. అది అట్లా అని చెప్పి నేను ఇది చేయడాన్ని నేను ఎంకరేజ్ చేయట్లేదు. ఇతన్ని ఒకళ్ళు చేసుంటే తప్పే 100%. ఆ 10 అంటే వేధించడం తప్పు, కానీ చనిపోవడం మంచిది కాదు. దానికి ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఒకవేళ వేధిస్తే కంప్లైంట్ ఇవ్వచ్చు, లేకపోతే నాకు ఇట్లా వేధింపులు వస్తేనే అని ఏ మీడియాలో అయితే నీకు ఆ వేధింపులు వస్తేనే అదే మీడియా ద్వారా ఇట్లా నన్ను ఇది చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళని నువ్వు పెట్టవచ్చు. కానీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఇది కాదబ్బా, ఏ రాజకీయ నాయకుడికైనా ఎవరికైనా. శవ పంచనామా జరుగుతుంది, పోస్ట్ మార్టం జరుగుతుంది. ప్రధానంగా ఏంటి డిమాండ్ చేస్తున్నారు మీరు? వేటలపాలెంలో 10వ వార్డు మెంబర్ ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టినటువంటి వేధింపుల కారణంగా ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది. గత 15-20 రోజులుగా ఆయన్ని చాలా మంది ఈరోజు తెలుగుదేశం నాయకులు ఫోన్ల ద్వారా కూడా వేధింపులు చేసి నీ పుట్టిన ఊళ్ళో బట్టలిప్పి నగ్నంగా కొడతానని చెప్పడం వల్ల ఈరోజు మనస్తాపం చెంది ఆ విషయం వాళ్ళ తండ్రికి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పడం జరిగింది. వెంటనే ఎవరు చెప్పిళ్ళు బట్టలు ఇప్పించి కొడదామని? ఎవరన్నారు అసలు? రాజకీయం కాకపోతే ఏంది ఇక్కడ? ఒక మొగోడిని బట్టలు ఇప్పించి కొడదామని కూడా అంటాడా? ఒకవేళ అన్నాడు అనుకుందాం, అంటే చనిపోతారా బట్టలు ఇప్పించి కొడతా అంటే? వాళ్ళ తండ్రి అక్కడ తెలుగుదేశం నాయకులు పెద్దల ఇంటికి కూడా వెళ్ళి మా ఓడి ఏమైనా తప్పు చేస్తే క్షమించండి, ఎందుకంటే మనం రాజకీయాలు ఇప్పుడు వరకు ఎలక్షన్ వరకే, తర్వాత మన అందరం కూడా సమానమే, ఎందుకంటే మన కాకినాడ చాలా ప్రశాంతమైన జిల్లా, ఇటువంటి సంస్కృతి వద్దని ఆ పెద్దలను కూడా విన్నవించుకోవడం జరిగింది. అయినా సరే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఆయన విన్నవించుకున్నా అని చెప్పి ఆ పెద్ద ఆయన చెప్పిండా? ఇప్పుడు ఇంతసేపు వాళ్ళ నాన్న మాట్లాడిండు. వాళ్ళ నాన్న మాట్లాడినప్పుడు ఇట్లా నా కొడుకు మరి వైసీపీ వాళ్ళు ఇట్లా వైసీపీకి టీడీపీ వాళ్ళు ఇట్లా వేధిస్తూ ఉన్నారని చెప్పినప్పుడు నేను వెళ్ళి ఆ టీడీపీ నాయకులతో నేను మాట్లాడినా, మీకు రాజకీయాల్లో చూడండి, ఎలక్షన్స్ వరకే చూడండి, తర్వాత వదిలేయండి అని చెప్పి నేను చెప్పినా నా పెద్ద ఆయన చెప్పలేదు. కానీ ఈయన ఎవరో వచ్చి ఈయన చెప్తా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న పోయి మాట్లాడొచ్చిండని ఇతను చెప్తా ఉన్నాడు. కానీ వాళ్ళ నాన్న మాత్రం ఆ విషయం ఎక్కడ ప్రస్తావించలేదు. ఇంతసేపు మాట్లాడింది వాళ్ళ నాన్న ఏమంటాడు, ఎక్కడ మేము తరస పన్నీలే ఇంట్లో దాచిపెట్టినాం, కానీ వాళ్ళైతే ఫోన్లో ఏదైతే పెట్టిళ్ళు దీనివల్ల జరిగిందనేది వాళ్ళ నాన్న చెప్తా ఉన్నాడు. కానీ టీడీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిలాడుకున్నాడు, వాళ్ళకి దండం పెట్టిండు, ఇవన్నీ రాజకీయాల వరకే, ఎలక్షన్ వరకే అని చెప్పిండని ఆయన అనలేదు. కానీ ఈయన చెప్తా ఉన్నాడు. ఈ
మిగిలిన నియోజకవర్గాలు ఎలా చేశారు అట్లా పెద్దాపురం నియోజకవర్గంలో కూడా ఈరోజు చాలా మంది మీద వేధింపులు ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. నిజంగా మన లోకేష్ గారు చెప్పినట్టుగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బ్లడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది. కానీ చెప్పండి, పోలీసుల నుంచి మరి ఎట్లా ఉంది యాక్షన్? ఏం చెప్తున్నారు పోలీసులు అయితే ఇదొక సస్పిషియస్ అని చెప్పడం జరిగింది, కానీ మేము ఎవరం కూడా ఒప్పుకోలేదు. కాబట్టి మేము నిందితుల మీద తప్పకుండా కేసు పెట్టాలని చెప్పడం జరిగింది. ఈ రోజు ఎస్పీ గారు వాళ్ళందరితో మాట్లాడితే ఇప్పుడు 306 కూడా ఈ రోజు పెట్టడం జరిగింది. ఇప్పుడున్న పోలీసులు కూడా మేము అడుగుతా ఉన్నాం, వెంటనే బాధితులు ఇంకా వేట్లపాలెంలో నిందితులు ఇంకా వేట్లపాలెంలో తిరుగుతూ ఉన్నారు, వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయమని కూడా ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా గుడ్, ఓకే. ఒకవేళ వాళ్ళు అతన్ని పోస్టులు పెట్టి ఏమైనా ఇబ్బంది పెడితే సోషల్ మీడియా వేదికగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. కానీ దీన్ని రాజకీయంగా ఎందుకు రంగు రెడ్ బుక్ అని, లోకేష్ బ్లడ్ బుక్ అని ఇవన్నీ ఎందుకు వస్తాయి మధ్యలో? లోకేష్ చెప్పిండా వీళ్ళకి? టు బి ఫ్రాంక్ మాట్లాడతాను, ఈ నలుగురు ఎవరైనా ఒకవేళ ఇతన్ని వేధించినట్టుగా పోస్టులు పెట్టినట్టుగా ఏమైనా ప్రూఫ్లు ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, లీగల్గా తప్పలేదు. కానీ ఒకవేళ అలా పెట్టినా ఈయన ఆత్మహత్య చేసుకోకూడదు అంటాను నేను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవడైనా సోషల్ మీడియా కానీ రాజకీయాల్లోకి కానీ లేకపోతే ఏదైనా పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చే ముందు 1కి 100 సార్లు ఆలోచించుకోండి. మన మీద కామెడీ చేస్తారు, ట్రోల్స్ వేస్తారు, నెగిటివ్ కామెంట్స్ రాస్తారు, ఇంట్లో వాళ్ళని తిడతారు, ఇంట్లో వాళ్ళని తీసుకొస్తారు, మార్ఫింగ్స్ చేస్తారు, బూతులు పెడతారు, సంబంధం లేని దాంట్లోకి ఇరికేయడానికి ప్రయత్నం చేస్తారు. వీటన్నిటిని తట్టుకుంటూ అనుకుంటే రండి. అదర్వైజ్ సెన్సిటివ్ హార్ట్ ఉన్న వాళ్ళు ఇలాంటి వాటి జోలికి రాకండి. మీ పని మీరు కామో చేసుకోండి, బెటర్. పోలీస్ యంత్రాంగం వెంటనే అరెస్ట్ చేస్తారని చెప్పడం జరిగింది. ఇప్పుడు పోస్ట్ మార్టం గురించి మేము అందరం కూడా వెయిట్ చేస్తా ఉన్నాం. కానీ ఒక మంచి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంతో ఇష్టపడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కొత్త 10 సంవత్సరాల నుంచి పాటు పడుతున్న ఒక యువకుడిని ఈ రోజు కోల్పోవడం అన్నది మాకు నిజంగా చాలా దురదృష్టకరం. నేనైతే ఫ్రెండ్ అండి, నాకైతే పేర్లు ఏమి చెప్పలేదు కానండి, ఇలా వేధింటున్నారో టీడీపీ నాయకులు అని చెప్పేసి నాతో చెప్పాడు. నాతో చెప్పినా సరే నేను సర్లే టీటీజీగా తీసుకొని చెప్పేసి మరీ చెప్పాను. నేను సర్లే చూద్దాం అని చెప్పేసి అనుకున్నాం, అంతేగాని క్యాజువల్గా తీసుకున్నాం తప్ప ఇంత ఇది అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఆత్మహత్య చేసుకుని అంత విధంగా ఆత్మహత్య అని ఒకటి చెప్తాను పక్క నుండి ఎప్పుడు అనుకోలేదు. మేమైతే అంత విధంగా ఎప్పుడు అనుకోలేదు. కారణం టీడీపీ నాయకులేనండి మొత్తం మీద. వాళ్ళు వేధించారట మొత్తం మీద, వేధించారట మొత్తం మీద, సెక్సువల్గా వేధించారట. ఎవరైనా అబ్బాయిని సెక్సువల్గా వేధిస్తారా? సాధ్యమేనా అది? ఒక అబ్బాయిని ఇంకో అబ్బాయి సెక్సువల్గా వేధించవచ్చా? వేధించగలడా? అది సోషల్ మీడియా వేదికగా. ఎంత వేధించారని ఇతను చెప్తానే మనకు తెలీదు, అతను తెలీదు, కూడా మనకి చెప్పలేదు, అతను కూడా చెప్పలేదు. కానీ టీడీపీ వాళ్ళే కారణం పైన మొత్తానికైతే. ఆ అబ్బాయి చెప్పలే మనకు, కానీ టీడీపీ వాళ్ళే కారణం. రాజకీయం ఇది, శవ రాజకీయం అంటారు దీన్ని. చనిపోయిన కుటుంబం వాళ్ళ తల్లిదండ్రులు బాధలోనే ఉంటారు కాదన్ను, ఆ కుటుంబం ఓదార్పు కోరుకుంటారు, ఓదార్చండి మీ వైసీపీ నాయకుడు అయితే. కానీ దాన్ని టీడీపీకో ఇంకోటికో అంటగట్టడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. దాని కారణాలు వేరే ఏమన్నా ఉండొచ్చు, అతను చేసిన అప్పులు అయ్యి ఉండొచ్చు. యూత్ అంటే జనరల్గా ఇప్పుడు ఎట్లుంది, లవ్ ఇది కావచ్చు, లేకపోతే ఇంకా దాన్ని ఏమంటారు బెట్టింగ్స్, దిక్కుమాల బెట్టింగ్స్, ఏయో కారణాలు బోల్డ్ అని ఉంటాయి. టీడీపీ వాళ్ళ వేధింపులు అని అంటే నాకెందుకు అది పూర్తి స్థాయిలో నమ్మశక్యంగా లేదు. వైసీపీ అయితే బెస్ట్ నాయకుడు అండి, ఇంకా నెంబర్ 1 నాయకుడు. వారం రోజులకి పోస్టులు అయి పెడుతుంటే నేను అడిగాను, ఈ అమ్మాయి ఏం జరిగింది ఏంటంటే, లేదు బాబా నాకు థ్రెట్ ఉంది, నన్ను చంపేస్తాను, బెదిరింపులు వస్తున్నాయి, నేను ఏం చేయాలో తెలియట్లేదంటే, పెద్దనాన్నగారు ఇంటికి వెళ్ళిపోరా, ఒక నెల 15 రోజులు ఉన్నాక తర్వాత వద్దు అంటే నన్ను మెసేజ్ చేసి నన్ను చాలా విధాలుగా బాధ పెడుతున్నారు. నిమ్మలపూడి రాజేష్, సూరాపత్తుల హరీష్ నాయుడు, చౌదరి పేర్లు పక్క నుంచి వస్తాను, జుత్తి శేఖర్ అని ఒక అబ్బాయి అండి, అలా పాల్కుర్తి రాజేష్, నలుగురు పేర్లు వాట్సాప్లోను ఫేస్బుక్. ఈ నలుగురు టీడీపీ వాళ్ళ కాదో చెక్ చేసుకోండి ఫస్ట్. నన్ను అసభ్యకరంగా చూపి టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులకి అండదండలుగా ఉండేవాళ్ళండి.
టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులకి అండదండలు ఉండే వ్యక్తులు. అది నేను అన్నాను, అలాంటి వైపు నువ్వేమీ ఎవరికి బయటికి వెళ్ళకు అంటే, నేను బయటికి వెళ్ళడం మానేశాను, మొత్తంగా ఇంట్లోనే ఉంటున్నాను. పెద్దమ్మ చనిపోయినప్పుడు అక్కడ వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా నేను వర్క్ చూసుకున్నాను, అక్కడికి వెళ్ళిపోతాను అని చెప్పాను నేను. మొన్న చిన్న బైక్ యాక్సిడెంట్ పడిపోతే ఇంట్లో ఒక వారం రోజుల నుంచి ఉన్నానండి. నిన్న ఆ అబ్బాయికి ఏదో యాక్సిడెంట్ అయిందంట, బైక్ యాక్సిడెంట్ 1 వీక్ నుంచి. సాయంత్రం బయటికి వెళ్ళాడంట. మరి ఈ విధంగా అయింది, ఇది మానసికంగా పెట్టుకొని వాళ్ళ నాన్నగారు పొలం వెళ్ళే టైంకి హ్యాంగింగ్ చేసుకొని ఉన్నాడు. సతీష్ కుమార్, కరి సతీష్ కుమార్ అండి. టు బీ ఫ్రాంక్, ఒకవేళ వాళ్ళు అలా చేసినా ఇతను ఇలా చేసుకోకూడదు. చాలా క్లోజ్గా ఉంటామండి. మా షాప్ కాడ కట్టొచ్చి కూర్చుంటాడండి. కానీ ఇలా జరుగుద్దని అసలు అనుకోలేదు. నాతో చెప్పాడండి 4 రోజుల క్రితం, నన్ను ఒత్తిడి చేసేస్తున్నారు అక్క, నాకు అసలు నిలబడి గొడ్లు ఇప్పిసి బయటకి నేను పోలీస్ స్టేషన్ వరకు తవ్వురు తంతండి అక్క అని చెప్పాడండి. నేను అదేంటో అలాంటి పట్టించుకోకూడదు, రాజకీయం అన్నాక మనం అవ్వాలి కానీ మనం ఇలాంటి పట్టించుకోకూడదు అని అన్నానండి. అంటే అదేం కాదు అక్క, నాకు చాలా బాధ, ఒత్తిడి ఎక్కువైపోతుంది అక్క అని చెప్పాడండి. మా తమ్ముడండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒత్తిడి ఎక్కువైపోతుంది అని చెప్పాడండి. పోస్టులు కూడా పెట్టారని చెప్పాడండి. నాకు పెట్టాలని చూస్తానన్నానండి. ఎందుకు లేక చెప్పి కూడా చెప్తానని చెప్పాడండి. కానీ గొడ్లు ఇప్పేసి తోరు కొడతాన్న మాట అయితే మాత్రం చాలా కుమ్ముడిపోయాడండి మా తమ్ముడు అయితే. ఆ మాటకి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదక్క. టు బీ ఫ్రాంక్ మాట్లాడతానా, అలాంటి కామెంట్లు బోల్డ్ అని వచ్చినాయి, మాకు బోల్డ్ అని మెసేజ్లు వచ్చినాయి. బోల్డ్ అంతమంది మార్ఫింగ్ చేసి ఏదో ఫోటోకి మా తలకాయలు తీసుకుపోయి పెట్టి ఆగమాగం చేశారు మమ్మల్ని కూడా వైసీపీ వాళ్ళు. బోల్డ్ అని ఉన్నాయి స్క్రీన్ షాట్ నా దగ్గర. కానీ ఏం చేస్తాం, పోనీలే వాళ్ళు అన్నంత మాత్రం అయిపోద్దా అని చెప్పి లైట్ తీసుకున్నాం, వదిలేసినాం. అలా ఉండాలి కానీ ఇది పద్ధతి కాదక్క. టు బీ ఫ్రాంక్, ఒకవేళ వాళ్ళు అట్లా చేస్తే వాళ్ళని శిక్షించండి, తప్పులేదు. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా, టీడీపీ అయినా, వైసీపీ అయినా, జనసేన అయినా, ఇంకే పార్టీ అయినా కూడా అట్లా చేస్తే శిక్షించండి, కానీ చనిపోకండి. చాలా బాధపడిపోడండి. రాజకీయ ప్రకారంగా అయితే మాత్రం చాలా బాగా చేసుకోడండి. వైఎస్ఆర్ అంటే పెద్ద ప్రేమ అండి, ఆయనకి చాలా ఇష్టం కూడానండి. ఆయనండి వేట్ల పాలమాలండి. అవునండి, టీడీపీ వాళ్ళండి. అవునండి, మొత్తానికి అయితే టీడీపీ వాళ్ళు, వేట్లపాలెం వాళ్ళు. ఇది పరిస్థితి. దీంట్లో నాకైతే వాస్తవం పెద్దగా ఏం కనపడట్లే. ఏదో వైసీపీ వాళ్ళు కావాలని శవరాజకీయాలు చేయడానికి ప్రయత్నాలు తప్పితే ఇందులో అసలు వాస్తవం ఎక్కడ కనిపించట్లేదు. ప్రతి దాన్ని తెచ్చి అధికార పక్షానికి రుద్దితే అది పద్ధతి కాదు, అది రాజకీయం కాదు. మీ బుద్ధి ఇలానే ఉంటే ప్రజలు ఇంకోసారి మళ్ళీ మీకు బుద్ధి చెప్పడానికి ఏమాత్రం వెనకాడరు. ఉన్న 11 కూడా తీసేస్తారు. ఆలోచించుకోండి. థ్యాంక్ యూ.